లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఇంటికి అమ్మవారు కూడా వచ్చేసారని చెప్పి. అమ్మవారు వచ్చారని చెప్పి మా అత్తయ్య గారు దిష్టి తీశారు. అలాగే మా అత్తయ్య గారు మా లహరి ఇద్దరు అమ్మవారికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. అమ్మవారి విగ్రహం చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మా ఇంటికి అమ్మవారు వస్తుంటే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం అమ్మవారిని 6 సాయం పట్టి తీసుకొచ్చారు. ఎందుకంటే విగ్రహం 100 కేజీలు బరువు ఉంది. అమ్మవారితో పాటు మా ఇంటికి మరొకరు కూడా వచ్చారు. అదెవరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అమ్మవారి విగ్రహం లోపలికి తీసుకొస్తుంటే మాకైతే అమ్మవారు నడిచి వచ్చినట్టు అనిపించింది. అమ్మవారితో పాటు మరొకరు వచ్చారని చెప్పాను కదా. అమ్మవారు వచ్చిన తర్వాత వెంటనే మా ఇంటికి భవానీలు కూడా వచ్చారు. మీలో ఎంతమందికి విషయం తెలుసు కామెంట్ చేసి చెప్పండి. అమ్మవారి విగ్రహాలకి ప్రతిష్ఠ అయ్యేంత వరకు కళ్ళకు గంతలు కడతారంట కదా. విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాతే తీస్తారంట కదా. భవానీలు వచ్చారు కదా అని చెప్పి పారాణి పెట్టాం. పారాణి పెట్టిన తర్వాత భవానీలు కాసేపు భజన చేశారు మా ఇంట్లో. మూడు రోజుల్లో బాబనం తల్లి గుడి పూర్తవుద్దో లేదో అని చెప్పి మేమందరం అయితే చాలా కంగారు పడ్డాం. కానీ 3 రోజుల్లో చాలా బాగా ఫినిష్ అయింది. 4 స్తంభాల పైన ఈ బల్ల పెట్టడానికి మాత్రం చాలా టైం పట్టేసింది. ఈ బల్ల పైన పెట్టడానికి మాత్రం 2 గంటల సమయం పట్టింది. చూడడానికి సింపుల్గా అయిపోద్ది అనుకున్నాం, కానీ ఆ బల్ల చాలా బరువుగా ఉంది. మొత్తం 20 మంది కష్టపడి పెట్టారు. ఎలాగైతే మాత్రం ఆ బాపనం తల్లి దయ వల్ల సిమెంట్ బల్ల మాత్రం బాగానే పెట్టేశారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బల్ల సాయం పెట్టడానికి మా నాన్నగారితో పాటు కలిసి పనిచేస్తున్న తాపీ మేస్తులు, మా ఇంటి పక్క వాళ్ళు, అలాగే మా కృష్ణ బాబాయ్ గారు, మా మామయ్య గారు మొత్తం అందరూ కలిసి సాయం పెట్టి బల్లనైతే మాత్రం పైకి ఎక్కించేశారు. నెక్స్ట్ వీడియోలో బాపనం తల్లి విగ్రహ ప్రతిష్ఠ ఎలా చేసామన్నది పెడతాము. అలాగే విగ్రహ ప్రతిష్ఠ ఎవరెవరు చేశారో కూడా పెడతాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అమ్మవారు వచ్చి ఒకరి మీద వాలి విగ్రహ ప్రతిష్ఠతో పాటు భోజనాలు కూడా పెట్టాలని చెప్పి అన్నారు. అందుకు మా మామయ్య గారు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.